నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వితౌట్ ఇడ్లీ దెర్ ఇస్ నో చట్నీ అన్నట్టు చట్నీ లేకుండా నాకైతే దోశ తినాలనిపించదు, కానీ మా అత్తమ్మ చేసి తినాలనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో వెరైటీ పౌడర్స్ వేస్తుంది. పప్పుల పొడి అని, కరివేపాకు పొడి అని, శనగకు పొడి అని, ఇవన్నీ పౌడర్స్ వేసి చట్నీ లేకుండా తినాలి అనే ఫీల్ తెప్పిస్తుంది అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి పప్పుల పొడి వేసుకొని టొమాటో చట్నీతో నేనైతే దోశ తింటున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడో దోశ బండి పైన చీపురు గట్టతో క్లీన్ చేసి వేసే దోశ కంటే ఇంట్లో చేసే దోశ బాగుంటుందని మా అత్తమ్మ ఎప్పుడూ అంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రూవన్. చెప్పడం మర్చిపోయాను, ఈ చీపురు గట్టతో క్లీన్ చేసి చేసే దోశ అప్పుడప్పుడు మేము తింటాము. అండ్ లంచ్లోకి వచ్చేసి మసాలా ఓట్స్ అండ్ సోయా చంక్స్ ఫ్రై, అదే అండి మిల్ మేకర్ ఫ్రై. ఇదేంటి వియర్డ్ కాంబినేషన్ అనుకుంటున్నారో? అవునండి, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎందుకో హెల్దీగా అనిపించింది, బట్ ఇట్ ఈస్